400 సంవత్సరాల క్రితం సొలొమోను చేసిన ప్రార్థన పిల్లలకు నేర్పుకుంటా వచ్చారు. ఈ సంగతి ఎవరు గుర్తుపెట్టుకున్నారు? దానియేలు గుర్తుపెట్టుకున్నాడు. బబులోను దేశంలో ఉండి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి, అయ్యా మా పితరుడు సొలొమోను ప్రార్థన చేశాడే, ఈ మందిరం వైపు చేతులెత్తి మా పాపాలు ఒప్పుకొని మీ సన్నిధిలో పశ్చాత్తాపడితే మరలా మేము కోల్పోయిన పూర్వపు వైభవం నువ్వు ఇస్తావని, మమ్మల్ని క్షమిస్తావని, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపిస్తావని మా పితరుడు ప్రార్థన చేశాడే. 70 సంవత్సరాలు ఈ స్థలంలో మేము బానిసలుగా బ్రతకాల్సి వస్తుందయ్యా, మాకు విడుదలివయ్యా అని రోజు యెరూషలేము తోటి కిటికీలు తెరిచి రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు. ఒక మాటలో చెప్పాలంటే దానియేలు ప్రార్థనని ఎంత ప్రేమించాడంటే ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. 102 డిగ్రీల జ్వరమైన ఆ రోజు కూడా అరుణోదయ ప్రార్థన మానకం. అప్పుడే హాస్పిటల్ నుంచి నువ్వు ఇంటికి వచ్చిన ఆ సాయంత్రం కుటుంబ ప్రార్థన మానకం. నీ ప్రాణం కంటే, నేను మరలా చెప్తున్నా, నీ ప్రాణం కంటే ప్రార్థనను ప్రభువుని ఎక్కువ ప్రేమించు. నీ మోకాళ్ళు, నీ కాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు నీవైతే ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రతి సమస్య నీ ఎదుట మోకరించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. అది ఏ గడ్డు పరిస్థితి అయినా. మూర్ఖుడైన భర్త ఒకరోజు దేవుని ఎదుట మోకాళ్ళు వంగుతాడు. మాట వినని పిల్లల ఒకరోజు నీ కాళ్ళ మీద సాగిలు పడతారు. ఉద్యోగ స్థలంలో తట్టుకోలేని టెన్షనా, టార్చర్ పెడుతున్నారా, మానసికంగా కృంగిపోతున్నావా, మోకాళ్ళుని ప్రార్థన చేయి. నీ సమస్య ఎంత బలమైనదైనా నీ ప్రతి సమస్య నీ ఎదుట మోకరించేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎవరికి చెప్పుకోలేని మానసిక కృంగుదల, నీ గుండెల్లో వేదన చెప్పుకుంటే చులకనైపోతావేమోనని, నీ గుండెల్లో వేదన చెప్పుకుంటే నీ కుటుంబ గౌరవం బజారు పాలు చేసిన దాని అయిపోతామని లోపట పిల్లలు ఎలా అని చెప్పుకోలేక, భర్త ఎలా అని చెప్పుకోలేక, భార్య ఎలా అని చెప్పుకోలేక, పిచ్చోడులాగా మానసికంగా ఆలోచించి కృంగిపోయి చావాలా బ్రతకాలా, చస్తే బాగుండు, అయ్యో యేసయ్య పేరు పెట్టుకుని నేను చచ్చిపోతే క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ నింద మోయాల్సి వస్తుంది, ఎంత బాధ అయినా భరిస్తా యేసయ్య, ఎంత బాధ అయినా భరిస్తానని గుండెల్లో బాధ పెట్టుకొని తీరని వేదనతో ఒకవేళ ఈరోజు ఆరాధనకు వచ్చేదండి, ఒక శుభవార్త. నీ కాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు ఉనితే ఏ సమస్య అయినా నీ ఎదుట మోకాళ్ళు ఉండేటట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు.